ఇక్కడ ఇట్లాంటి మీరు ఫస్ట్ క్వశ్చన్ చూడాలి సార్, క్వశ్చన్ చూడాలి, సరళీకృతం చెయ్యాలి. సో 2018 స్క్వేర్ ప్లస్ 2017 స్క్వేర్ ప్లస్ 2019 స్క్వేర్ మైనస్ 2. ఇదేమో దీనికంటే ఒకటి తక్కువ ఉన్నది, దీన్ని 1 అనుకుంటే 1 స్క్వేర్ డివైడెడ్ బై ఇది ఒకటి తక్కువ 0 స్క్వేర్. ఇదేమో దీనికి ఒకటి ఎక్కువ 2 స్క్వేర్ మైనస్ 2. 1 డివైడెడ్ బై 4 మైనస్ 2 2 1/2 వచ్చింది ఆన్సర్. నాకు ఇంకో నంబర్ కూడా చూస్తాను. 2018ని 0 అనుకుంటున్నా, 0 స్క్వేర్. ఇదేమో ఒకటి తక్కువ మైనస్ 1 స్క్వేర్. ఇదేమో ఇక్కడ ఒక డేంజర్ జోన్ ఏర్పడుతుంది, 1 + 1 2. సో కాబట్టి ఎక్స్ 0 అనుకుంటే డినామినేటర్ 0 వస్తుంది, డినామినేటర్ 0 వస్తుంది. సో ఇక్కడ చూడండి సార్, ఇది ఎక్స్ని 2 అనుకుంటున్నా, 2 స్క్వేర్ బై 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 2. సో దిస్ విల్ బి 4/9 + 1 10, 10 - 2 8, 1/2. అన్నిటికీ 1/2లే వస్తున్నాయి. దయచేసి పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ చేసుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. డినామినేటర్ 0 రాకూడదు అండ్ మళ్ళీ కాంప్లికేషన్స్ హెవీగా కాకూడదు. ఈ రెండు తప్పనిసరిగా మీరు మైండ్లో పెట్టుకోవాలి సార్. డినామినేటర్ నేను ఎందుకు 0 రాసి నేను తీసేశాను, డినామినేటర్ 0 రాకూడదు. ఇక్కడ చూడండి సార్, అన్ని వెరైటీలు మీకు వస్తున్నాయి. క్వశ్చన్లో ఏమున్నాయి? క్వశ్చన్లో ఏముంది? వాల్యూస్ ఉన్నాయి. ఆన్సర్లో ఏమున్నాయి? వాల్యూస్ ఉన్నాయి. క్వశ్చన్లో వాల్యూస్ ఉన్నాయి, ఆన్సర్లో వాల్యూస్ ఉన్నాయి. రైట్. అప్పుడు నేనేం చేశాను? ఆప్టిమైజేషన్ టెక్నిక్ యూజ్ చేశాను. ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? చిన్న చిన్న వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకోవడం. ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? చాలా తక్కువ వాల్యూలతోటి స్టార్ట్ అవ్వడం. ఆప్టిమైల్ అంటే ఇక్కడి నుంచి హిమాయత్ నగర్ నుంచి బంజారా హిల్స్కి వెళ్ళాలి, షార్టెస్ట్ రూట్ ద్వారా వెళ్ళడం, లాంగ్ రూట్ కాదు. రైట్. షార్టెస్ట్ టైంలో ఒక టార్గెట్ నచ్చి ఆప్టిమల్ మెథడ్. ఆప్టిమైజేషన్ అంటే దాన్ని చిన్న వాల్యూలతోటి అబ్జర్వ్ చేసుకోవడం. క్వశ్చన్ వాల్యూస్, ఆన్సర్ వాల్యూస్. ఆర్ యు